కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అంటే బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు 10 ఏళ్లలో జరిగిన భూ దందాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఫోకస్ పెడుతోంది. ఎందుకంటే గతంలో జరిగిన భూ ఆక్రమణలు అన్నీ కావు. దాదాపు లక్షల ఎకరాల్లోనే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ జిల్లాల పరిధిలో అంటే హైదరాబాద్ సరౌండింగ్ ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగినట్టు, అంటే భూములు ప్రభుత్వ భూములు కావచ్చు, చెరువు శిఖం భూములు కావచ్చు, లేకుంటే దేవాలయాల భూములు కావచ్చు, మొత్తం అన్నింటినీ అన్యాక్రాంతం చేసి పారేసిన సంగతి బయటకు వస్తుంది. అయితే హైడ్రా ఆపరేషన్ తర్వాత అంటే గాజుల రామారావు ఇన్సిడెంట్ మనకు తెలుసు. రీసెంట్గా 2-3 రోజుల కిందట జరిగిన గాజుల రామారావు ఇన్సిడెంట్తో మొత్తం గుట్టు రట్టైనట్టుగా కనిపిస్తుంది. చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. హైడ్రా ఆపరేషన్ తర్వాత వస్తున్న విషయాలు నిజానికి తెలంగాణ సమాజం విస్తుపోతోంది. దీంట్లో ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ, హైడ్రా స్టడీ చేసిన దాని ప్రకారం, హైడ్రా అధ్యయనం చేసిన దాని ప్రకారం ఏంటంటే అసలు వాళ్ళు కొన్ని ఫైండింగ్స్ చేశారు. కబ్జాలపైన రిపోర్టును కూడా సమగ్రమైన రిపోర్టు తయారు చేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఈ భూముల్ని ఎవరు కబ్జా చేశారు, కబ్జాకు గురైన భూముల వెనుక ఎవరెవరి అండదండలు ఉన్నాయి, అట్లాగే అన్యాక్రాంతమైన భూముల విలువ అసలు ఎంత, వాటి వాల్యూ ఎంత, అట్లాగే హైడ్రా ఏం చేయబోతుంది అనే దాని వివరాలతో ప్రభుత్వానికి ఒక నివేదిక అందించింది. సో హైడ్రా చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే హైడ్రా అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 50,000 కోట్లకు పైగా విలువ కలిగిన భూములను పరిరక్షించినట్లుగా హైడ్రా క్లెయిమ్ చేస్తుంది. హైడ్రా రిపోర్ట్లో ఉంది. సో అంటే వాటిని మళ్ళీ స్వాధీనం చేసుకున్నట్లుగా హైడ్రా చెబుతోంది. దీంట్లో అంటే అప్పట్లో మున్సిపల్ అండ్ హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో, ఈ రెండింటినీ పర్యవేక్షించిన మనిషి ఎవరంటే అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్. సో కేటీఆర్ పర్యవేక్షించిన ఈ రెండిట్లో కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ హెచ్ఎండిఏ ఈ రెండింటి పరిధిలోనే పెద్ద ఎత్తున భూములను లూటీ చేసి పారేసినట్లుగా ఒక ఫైండింగ్ హైడ్రా రిపోర్ట్లో కనిపిస్తుంది. ఈ భూబకాసురులు ఏం చేశారంటే రాజకీయ ప్రముఖుల అండదండలు చూసుకొని, అట్లాగే అప్పటి పోలీసుల సహకారంతో పెద్ద ఎత్తున స్పెషల్ డెన్స్ ఏర్పాటు చేసుకోవడం, లేకపోతే గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేసుకోవడం, అక్కడ సెటిల్మెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయనేది హైడ్రా చెప్తున్న విషయం. అట్లాగే కొంతమంది రౌడీ షీటర్లు ఇప్పటికీ కూడా, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది రౌడీ షీటర్లు, అట్లాగే గతంలో నేర చరిత్ర ఉన్న కొంతమంది వ్యక్తులు 4-5 కార్లు వేసుకొని, అంటే ఒక కాన్వాయ్ లాగా వాళ్ళు తిరుగుతూ, కొంతమంది చాలా బలమైన కండలు తిరిగిన కొంతమంది యువకులను కూడా వాళ్ళు వెంట పెట్టుకొని ఈ కార్లలో తిరుగుతూ ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, వాటిని ఎట్లా ఆక్రమించుకోవాలి ఏంటి అనే దానికి సంబంధించి సినిమా స్టైల్లోనే వ్యవహారాలు నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. గాజుల వ్యాపారం సంబంధించిన ఇన్సిడెంట్ ఏంటంటే సర్వే నెంబర్ 307లో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి పారేశారు. ఎప్పుడు బీఆర్ఎస్ హయాంలో. సో అక్కడ ఆ కబ్జాలను తొలగించడానికి హైడ్రా ప్రయత్నిస్తే దానిపైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వైపు నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అవి హైడ్రా చేసిన అది సరైనది కాదు, ఈ పని సరైనది కాదు, లేకపోతే పేద ప్రజల ఇళ్లను కూలగొట్టేస్తారా, అది చేస్తారా, ఇది చేస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రాపగండా చేయడానికి ప్రయత్నించింది. కానీ వాస్తవం ఏంటంటే గాజుల రామారం ఈ 307 అనే సర్వే నంబర్తో సహా మిగతా ఆ చుట్టుపక్కల సర్వే నంబర్లలో కూడా పెద్ద ఎత్తున దాదాపు 15,000 కోట్లకు పైగా విలువ చేసే భూములు అన్యాక్రాంతం అయినట్లుగా అధికారులు గుర్తించారు. అట్లాగే కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మధ్యనే ఒక రియల్టర్ శ్రీకాంత్ రెడ్డి అనే అతను హత్యకు గురైన సంగతి తెలుసు. సో ఈ భూ లావాదేవీల వ్యవహారంలోనే అతను హత్యకు గురైనట్లుగా ప్రాథమిక సమాచారం అందింది. ఆ కేసు ఇక దర్యాప్తులో ఉంది. అండ్ ఇంకా చెప్పాలంటే అసలు ఈ ఈ దందాల వెనుక, అంటే ఇప్పుడు జరుగుతున్న భూదందాలు, సెటిల్మెంట్స్, వీటికి పునాది ఎప్పుడు పడింది అంటే బీఆర్ఎస్ హయాంలోనే పునాది పడినట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు చాలా దారుణంగా, అంటే ఎక్కడికక్కడ వాళ్ళు ఈ భూములను ఎట్లా కబ్జా చేయాలి అనే ఏకైక స్కీమ్ తోటి చాలామంది
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వాళ్ళ అనుచరులు, మరీ ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, మరి కొంతమంది ప్రముఖులు కావచ్చు, వాళ్ళ అనుచరులుగా చెబుతున్న వాళ్ళు, అంటే వాళ్ళ అనుచరులుగా భావిస్తున్న వ్యక్తులు పెద్ద ఎత్తున ఈ భూముల లూటీకి పాల్పడినట్టుగా హైడ్రా చెప్తోంది. అండ్ ఇప్పుడు హైడ్రా చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, వాళ్ళు 424 ప్రభుత్వ ఎకర్స్ ప్రభుత్వ భూములు, 424 ఎకరాల ప్రభుత్వ భూమి, అట్లాగే 233 ఎకరాలు చెరువులకు సంబంధించింది, అండ్ 2018 ఎకరాలు రోడ్స్ వగైరా వాటికి సంబంధించి. సో టోటల్గా 923 ఎకరాలలో ఉన్న ఆక్రమణలు తొలగించి వాటిని తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. అండ్ దీంట్లో నాలాలు ఉన్నాయి, అండ్ అట్లాగే పార్కు స్థలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ భూ కబ్జాలకు పాల్పడ్డ నాయకుల చిట్టా ఈ మొత్తాన్ని రెడీ చేసి నాయకులు అండ్ బీఆర్ఎస్ నాయకులు, లేకుంటే వాళ్ళ అండదండలతో పనిచేసిన కార్యకర్తలు, లేదా చిన్న స్థాయి లీడర్లు, వీళ్ళందరి ఒక జాబితా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందినట్లుగా తెలుస్తుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, వీళ్ళందరిపైన ఎటువంటి ఉక్కుపాదం మోపబోతున్నారు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అలాగే తెలంగాణ ఈ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అని ఒకటి ఉంది. సో రిమోట్ సెన్సింగ్ ద్వారా జరిపిన సర్వేలో కూడా తెలియదు ఏంటంటే 2014 to 2023 డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ ఈ హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో, అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోనే ఆల్మోస్ట్ 171 చెరువులను మింగేశారు. 171 చెరువులు మొత్తం మాయమైపోయాయి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో. ఇది ఒకటి రిమోట్ సెన్సింగ్ సెంటర్ తెలియజేసింది. తర్వాత 386 ఎకరాల్లో నీటి నిల్వ స్థలం పూర్తిగా అది కనుమరుగైపోయింది. ఈ భూముల్లో ఏం చేశారంటే మళ్ళీ వెంచర్స్ వేసి ప్లాట్స్ చేసి అమ్మేశారు. చూడండి, దీనికి సంబంధించి ఏంటంటే ఒక ప్లాన్ చేసింది అప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నాయకుల ప్లాన్ ఎట్లా ఉండిందంటే, మనం సిఎస్ఆర్ అంటాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. అంటే పెద్ద పెద్ద కంపెనీలు అంటే సామాజికంగా కూడా కొన్ని సేవలు అందించడానికి సంబంధించి మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటాం. సిఎస్ఆర్ కింద వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో చాలా పథకం ప్రకారం ముందుగా ఈ చెరువులు వగైరా ఏవైతే ఉంటాయో వాటిని ఆక్రమించేయడం ఒకటి నెంబర్ 1. ఆక్రమించిన తర్వాత అభివృద్ధి పేరిట సిఎస్ఆర్ నిధుల పేరిట ఏం చేశారంటే మళ్ళీ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకి వాటిని అప్పజెప్పి, ఏది ఎవరైతే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ చెరువులు ఇతర నాలాలు కబ్జా చేశారో వాళ్ళకే అప్పజెప్పి, అయితే సిఎస్ఆర్ కింద వాళ్ళు దాన్ని అభివృద్ధి చేసినట్లుగా చూపించే ప్రయత్నం ఒకటి జరిగినట్లుగా ఇప్పుడు కనుక్కున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా బయటకు తీసినట్టుగా కనిపిస్తుంది. సో రంగారెడ్డి జిల్లా సంబంధించి కోహెడ కావచ్చు, పోచారం మున్సిపాలిటీ కావచ్చు, లేకపోతే గచ్చిబౌలి, కూకట్పల్లి అండ్ అల్విన్ కాలనీ, హైదర్ నగర్, దుండిగల్, లేకపోతే హెచ్ఎంటి కాలనీ, రాజేంద్ర నగర్, మణికొండ, ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున భూములు, అంటే చెరువులకు సంబంధించిన భూములు, ప్రభుత్వ భూములు, వీటన్నిటిని మొత్తం కొట్టి పారేశారు. ఎక్కడికక్కడ నలిపి పారేశారు, మింగి పారేశారు. సో దీనికి సంబంధించి ఈ యాంగిల్ అంటే చెరువుల్ని ఎవరైతే కబ్జా చేశారో అభివృద్ధి పేరిట సిఎస్ఆర్ పేరిట మళ్ళీ అదే రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చి ఆ కబ్జాలను లీగలైజ్ చేసి పారేశారు. అంటే అవి చట్టబద్ధం అయిపోయాయి. చెరువులు ఎవరైతే కబ్జా చేశారో అవే కంపెనీలకు అభివృద్ధి పేరిట సిఎస్ఆర్ నిధుల పేరిట వాళ్లకు అప్పచెప్పడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయే వ్యవహారానికి చట్టబద్ధత కల్పించడానికి కూడా ఒక కుట్ర జరిగినట్లుగా మనకిప్పుడు ఈ మొత్తం విశ్లేషణలో అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.